సంకష్టహర చతుర్థి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంలో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానిని అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేయాలి. ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తాను అని సంకల్పించుకోవాలి. ఎరుపు రవికల బట్టను గణపతి ముందు ఉంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతి ముందు ఉంచి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేసుకోవాలి. సూర్యాస్తమయం అయిన తరువాత మరలా తలస్నానం చేసి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఉదయం కట్టినటువంటి ముడుపులో ఉన్న బియ్యాన్ని ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామివారికి వ్రత సమయాన నివేదించాలి. వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత అర్ఘ్యాలు కూడా అయిన పిదప ఎవరైనా అతిథులకు గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం గాని భోజనం గాని వారికి పెట్టాలి.